వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ మళ్ళీ పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీ ఆఫ్ ఇంటర్నేషనల్ కన్సల్ట్ అండ్ లాస్ట్ 4 yearsలో ఇది రెండోసారి. ఈసారి దీనికి రీజన్ మంకీ పాక్స్. రిపోర్ట్స్ ప్రకారం ఇప్పటికీ కొన్ని వందల మంది దీనివల్ల ఆల్రెడీ చనిపోయారు. అండ్ మొన్న 15th ఈ వైరస్ పాకిస్తాన్లో కూడా ఎంటర్ అయింది. సో బేసిక్గా ఈ వైరస్ ఇప్పుడు ఎక్కువ జనాభా ఉండే ఏషియన్ కంటెంట్ కూడా వచ్చేసింది. అండ్ ఇప్పుడు దీనివల్ల కన్సర్న్స్ ఎక్కువైపోతున్నాయి. ఎందుకంటే ఈ మంకీ పాక్స్ అనేది చాలా స్పీడ్గా స్ప్రెడ్ అవుతుంది. సో అసలు ఈ మంకీ పాక్స్ అంటే ఏంటి? బేసిక్గా ఇది కూడా కోవిడ్ లాగానే మ్యాన్ మేడ్ వైరస్ అనుకోవచ్చు. బట్ ఇలా అనుకోవడానికి ఎటువంటి ప్రూఫ్ లేకపోయినా ఇది ఫస్ట్ కనిపెట్టబడింది ఒక ల్యాబ్లో. 1958లో డెన్మార్క్లో ఉన్న ల్యాబొరేటరీ కోఫెపెన్ అనే ల్యాబ్కి సింగపూర్ నుంచి మంకీస్ వచ్చాయి. అండ్ ఆ మంకీస్లో ఈ వైరస్ కనుగొనబడింది. అయితే మీరు అనుకోవచ్చు సింగపూర్లో ఉన్నప్పుడు ఈ మంకీస్కి ఈ వైరస్ వచ్చిండొచ్చు కదా అని. అండ్ ల్యాబొరేటరీ ఇచ్చిన రిపోర్ట్స్ ప్రకారం ఇక్కడ చూడొచ్చు మంకీస్ వచ్చిన 51 days తర్వాత ఒకసారి కనుగొనబడింది. అండ్ నెక్స్ట్ మళ్ళీ 62 days తర్వాత కనుగొనబడింది. ఇది సేమ్ స్మాల్ బాక్స్ అనే ఉంటుంది, కాకపోతే మంకీస్లో వచ్చింది. అండ్ ఇది మంకీస్ నుంచి హ్యూమన్కి స్ప్రెడ్ అయ్యింది. 1970sలో ద డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోలో 8 సంవత్సరాల ఉన్న అబ్బాయిని హాస్పిటల్లో అడ్మిట్ చేసినప్పుడు ఆ అబ్బాయికి ఈ వైరస్ ఉంది అని కనిపెట్టారు. అయితే ఆ అబ్బాయి ఈ జబ్బు క్యూర్ అయిన కొన్ని డేస్కే వేరే రకం వైరస్ ఇన్ఫెక్ట్ అవ్వడంతో మ్యాన్ మెజిల్స్ అనే ఒక జబ్బుతో చనిపోయాడు. సో ఇది ఈ జబ్బు హిస్టరీ. సో చాలా మంది మంకీ పాక్స్ అనేది ల్యాబ్ నుంచి వచ్చిందని నమ్ముతారు. ఎనీహౌ దీని ఎటువంటి ప్రూఫ్ లేదు. ఎనీవే మంకీ పాక్స్లో 2 రకాలు ఉంటాయి. ఒకటి క్లేడ్ 1, దీని అంతకు ముందు ద కాంగో బేసిన్ క్లేడ్ అని కూడా పిలిచేవాళ్ళు. క్లేడ్ 2, దీని అంతకు ముందు ద వెస్ట్ ఆఫ్రికన్ క్లేడ్ అనేవారు. అండ్ ఈ క్లేడ్ 2లో మళ్ళీ 2 సబ్ క్లేడ్స్ ఉన్నాయి. క్లేడ్ 2A, క్లేడ్ 2B. ఇవి క్లేడ్ 2కి వేరియేషన్స్ అన్నమాట. ఇందులో క్లేడ్ 1 చాలా డేంజర్ అండ్ చాలా ఈజీగా ట్రాన్స్ఫర్ అవుతుంది. ఆల్రెడీ WHO 23 July 2022న దీన్ని పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీ ఆఫ్ ఇంటర్నేషనల్ కన్సర్న్గా అనౌన్స్ చేసింది. ఇది మే 2023 వరకు యాక్టివ్గా ఉంది. అప్పట్లో కేసెస్ తగ్గడంతో దీన్ని తీసేశారు. బట్ అగైన్ మళ్ళీ స్ప్రెడ్ అవడంతో మొదలెట్టింది. దీనివల్ల బాగా ఎఫెక్ట్ అయిన కంట్రీ కాంగో. 2023 జూన్ నుంచి ఇప్పటి వరకు దాదాపు 27,000 కేసెస్ అయితే నమోదయ్యాయి. 1100 మందికి పైగా చనిపోయారు. అండ్ ఇందులో ఎక్కువగా చనిపోయింది పిల్లలే అండ్ ప్రెగ్నెంట్స్ కూడా. కాంగోలో 2 వేరియేషన్స్ స్ప్రెడ్ అవుతున్నాయి. ఒకటి క్లేడ్ 1 అండ్ రీసెంట్ ఇయర్స్లో దానికి అడ్వాన్స్ వేరియేషన్ కూడా వచ్చింది. అదే క్లేడ్ 1B. అండ్ అలాగే ఇది ఇప్పుడు కాంగో నుంచి రుగాండా, యుగాండా, బురుండి అండ్ కెన్వా లాంటి కంట్రీస్లో కూడా స్ప్రెడ్ అయ్యింది. అండ్ ఆఫ్రికా కాంటినెంట్లో కాకుండా వేరే చోట క్లేడ్ 1B మొన్ననే 15th August స్వీడన్లో రిపోర్ట్ అయ్యింది. పాకిస్తాన్లో కూడా గల్ఫ్ నుంచి వచ్చిన ఒక పర్సన్కి ఈ వైరస్ ఉన్నట్టు చెబుతున్నారు. బట్ ఇది అడ్వాన్స్ వేరియేషనా లేదంటే ప్రీవియస్గా ఉన్న వేరియేషనా అనేది ఇంకా తెలియలేదు. సో ఇప్పుడు మీ అందరికీ వచ్చే డౌట్ ఏంటంటే ఇది ఎలా స్ప్రెడ్ అవుతుంది? బేసిక్గా ఎంపాక్స్ అనేది ఒక జీనియస్ అంట. మనుషుల్లో ఉండే యూనివర్స్ మధ్య స్ప్రెడ్ అవుతుంది. ముఖ్యంగా ట్రాపికల్ మైసల్స్ నుంచి, రైన్ ఫారెస్ట్లో ఉండే మైసల్స్ నుంచి, స్కైరల్స్ నుంచి, ముఖ్యంగా ద్వాక్ మైసల్స్ నుంచి, డిఫరెంట్ టైప్ ఆఫ్ మంకీస్ అండ్ ర్యాట్స్ నుంచి ఈ రోగం మనుషులకు స్ప్రెడ్ అయ్యే ఛాన్స్ ఉంది. సో బేసిక్గా ఏంటంటే ఒక యానిమల్కి ఈ రోగం ఉంటే దాని నుంచి మనకు కూడా వచ్చే ఛాన్స్ ఉంది. ఈ రోగం ముఖ్యంగా అదొచ్చి మనల్ని కరిచినా లేదా స్క్రాచ్ చేసినా లేదా యానిమల్ వీడ్ మనం తిన్నా సరే ఈ వైరస్ మనకు వచ్చే ఛాన్స్ ఉంది. అండ్ ఇది హ్యూమన్స్ నుంచి హ్యూమన్స్ కూడా స్ప్రెడ్ అవుతుంది. మోస్ట్లీ టచ్, కిస్సింగ్ లేదా ట్రస్ట్, బెడ్షీట్స్ ద్వారా కూడా స్ప్రెడ్ అయ్యే ఛాన్స్ ఉంది. అండ్ ఉమ్ము నుంచి మాట్లాడేటప్పుడు అవతలి పర్సన్ యొక్క రెస్పిరేషన్ డ్రాప్ రేట్స్ మన మీద పన్నా దానివల్ల కూడా రోగం వచ్చే ఛాన్స్ ఉంది. అలాగే గాలి నుంచి స్ప్రెడ్ అయ్యే ఛాన్స్ కూడా ఉంది. బట్ ఎలా అవ్వాలంటే ఆ పర్సన్ దగ్గర మనం ఎక్కువసేపు ఉండాలి. బట్ ఇలా వచ్చే ఛాన్స్ కూడా ఎక్కువే. మ్యాక్సిమం డైరెక్ట్గా మీడియంతోనే లేదా ఈ వైరస్ ఒకరి నుంచి ఒకరికి స్ప్రెడ్ అవుతుంది. ఇప్పుడు సిమ్టమ్స్ గురించి చూద్దాం. నార్మల్గా సిమ్టమ్స్ గురించి చూద్దాం. నార్మల్గా సిమ్టమ్స్ వచ్చేసి ఫీవర్, ర్యాషెస్ అండ్ సెల్యూన్ లింఫోనోడ్స్ అండ్ మొదటి 3 రోజుల్లో హెడేక్, బ్యాక్ పెయిన్ అండ్ షోర్ మజిల్స్ అండ్ ఎనర్జీ లేనట్టుగా అనిపిస్తుంది. మామూలుగా ఇది 2 నుంచి 4 వారాల్లో తగ్గిపోతుంది. బట్ రీసెంట్గా దీనివల్ల చనిపోయే వారి సంఖ్య ఈ రోగం వచ్చిన వాళ్ళలో 3 to 6% ఉంది. అండ్ ముఖ్యంగా చిన్నపిల్లలు, ప్రెగ్నెంట్ ఉమెన్ అండ్ ఇమ్యూనిటీ సిస్టమ్ వీక్గా ఉన్న వాళ్ళు దీనివల్ల చాలా ఇబ్బంది పడుతున్నారు. అయితే ఇది క్యూరబుల్ డిజీజ్ అయినప్పటికీ WHO దీన్ని ఎందుకు ఎమర్జెన్సీగా ప్రకటించిందని డౌట్ రావచ్చు. దీనికి 3 రీజన్స్ ఉన్నాయి. ఒకటి, కోవిడ్ బేసిక్గా వచ్చాక చాలామందికి ఇమ్యూనిటీ సిస్టమ్ వీక్గా అయ్యాయి. సో ఈ ఇమ్యూనిటీ సిస్టమ్ వీక్గా ఉంటే ఎక్కువ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి. రెండో రీజన్, కోవిడ్ వల్ల ప్రజెంట్ వ్యాక్సిన్స్కి కొరత ఏర్పడింది. సో దీన్ని ఎమర్జెన్సీగా ప్రకటించడం వల్ల అన్ని కంట్రీస్ ఇప్పుడు వ్యాక్సిన్స్ని ప్రొడ్యూస్ చేస్తాయి. అండ్ మూడో రీజన్, చాలా కంట్రీస్ ఇప్పుడు ఇంటర్నేషనల్గా స్ప్రెడ్ అవ్వకుండా ఆపడానికి కాంగో అండ్ ఎఫెక్ట్ అయిన కంట్రీస్కి మెడికల్ మ్యాండటరీ హెల్ప్ కూడా పంపిస్తున్నాయి.
ఈ 3 చేయడం వల్ల ఇది ఇంకొక గ్లోబల్ పాండమిక్గా ఇది మారకుండా దీన్ని అరికట్టవచ్చని డాక్టర్స్ WHO చెబుతుంది. అండ్ ఇప్పుడు మెయిన్ టాపిక్కి వస్తే ఇది మన మీద ఇంపాక్ట్ చూపించడానికి ఎక్కువ ఛాన్స్ ఉంది. మన ఇండియాలో పాపులేషన్ చాలా ఎక్కువ అండ్ ఇప్పుడు స్ప్రెడ్ అవుతుంది కూడా ద క్లేడ్ 1B వేరియంట్ అండ్ ఎంపాక్స్ల కల్లా ఇది ఎక్కువ డేంజర్ అయిన వేరియంట్ అండ్ ఇది న్యూ ట్రెండ్ కూడా అవుతుంది. సో నెక్స్ట్ వచ్చే కొత్త వేరియంట్ ఇంకా డేంజర్ అవ్వచ్చు అండ్ ఇది కాంటాక్ట్ బేస్డ్ చాలా ఈజీగా స్ప్రెడ్ అవుతుంది కూడా. ఇండియాలోకి వస్తే ఎఫెక్ట్ చాలా ఎక్కువగా ఉంటుంది. బట్ WHO ఇంకా చాలామంది హెల్త్ ప్రొఫెషనల్స్ ఇది ఒకరి నుంచి ఇంకొకరికి స్ప్రెడ్ అవ్వకుండా ఉండడానికి మనం ఎటువంటి సేఫ్టీ ప్రోటోకాల్ని ఫాలో అవ్వాల్సిన అవసరం లేదని ఆల్రెడీ చెప్పారు. ఇది ఫాలో అయితే ఈ వైరస్ మనకు స్ప్రెడ్ అవ్వదు. మెయిన్గా హ్యూమన్ కాంటాక్ట్ తగ్గించడం, శానిటైజర్ వాడడం, సిమ్టమ్స్ స్టార్ట్ అయినప్పుడే మెడికల్ హెల్ప్ తీసుకోవడం అండ్ వీలైనంత వరకు యానిమల్ మీట్కి దూరంగా ఉండడం వల్ల దీన్ని మనకు రాకుండా ఆపొచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ప్రెగ్నెంట్ ఉమెన్ కానీ చిన్నపిల్లలు కానీ చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఎందుకంటే దీనివల్ల ఎక్కువగా ఎఫెక్ట్ అయ్యేది వీళ్ళకే కాబట్టి వీళ్ళు జాగ్రత్తగా ఉండాలి. ఫ్రెండ్స్ మీ కళ్ళకు ఒక టెస్ట్ ఇందులో ఒక నంబర్ రాసింది అంటే సరిగ్గా గుర్తించి కామెంట్ చేయండి. ఇటువంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మీకు ప్రతిరోజు కావాలనుకుంటే ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.